కూటమి ప్రభుత్వంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. వర్షాలు పడి పంట మునిగిపోతే ఇన్పుట్ సబ్సిడీ లేదు. చివరికి ప్రభుత్వం యూరియా సైతం ఇవ్వలేని పరిస్థితిలో ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గ్రామాలకు వస్తే యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామనేది తెలుస్తుందని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు నంబూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రైతులు యూరియా దొరక్క అల్లాడిపోతున్నారు. పూర్తిగా మా యూరియా బస్తాలన్నీ బ్లాక్ మార్కెట్కి వెళ్లిపోతున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో యూరియా బస్తాలు రాగానే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకే ఇస్తున్నట్లు కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అసలు గ్రామాల్లో రైతుల పరిస్థితి ఎలా ఉందో మనతో రైతులు ఉన్నారు, వారికి తెలుసుకున్నాం. యూరియా పరిస్థితి ఎలా ఉంది, వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా ఉంది అసలు పరిస్థితి? వరదలు పడతాం, పొలం పోతాము, యూరియా దొరకపోతాం. ఇక అంతే, అంతకంటే ఏం చేయగలుగుతాం మేము. ఇప్పుడు ఎన్నిసార్లు పోయింది? ఇప్పుడు 3 సార్లు పెట్టాం. పోయింది 2 సార్లు పోయింది, 3ఓసారి పెట్టాం. మరి ఇప్పుడు కూడా ఎట్టుంటుందో తెలవదు. ఇప్పుడు యూరియా కొట్టకపోతే ఏమవుతుంది? మా రాదు మొక్క. ఎన్ని బత్తాలు వేసినా 20 బత్తాలు వేసినా డిఏపి ఎన్ని బత్తాలు వేసినా ఎక్కదు. యూరియా కలిపితేనే వచ్చింది మొక్క కొద్దిగా పైకి. యూరియా కోసం వెళ్ళారా? ఏమంటున్నారు? వచ్చిందో ఇస్తామంటున్నారు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? మేము 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఏమంతా ఏకింబేకారండి. ఏముందండి ఈరే వాడకపోతే ఇట్లాగే చెబుతున్నారు. కార్డుల మీద రాసి రేపు రండి, ఎల్లుండి రండి, వచ్చినాక ఇస్తాలండి అని. అది మా పరిస్థితి ఏముందండి, 3 సార్లు ఎదబెట్టాం, అయిపోయింది సినిమా. మళ్ళీ పెట్టాలంటే మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఈ వాన మూలకైన పరిస్థితి అట్టు వచ్చింది. యూరియా దొరకట్లా. సరే యూరియా దొరకపోయింది, వరదలు పడ్డాయి కదా, ఇన్సూరెన్స్ ఏమైనా చేస్తారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టింది. ఈ రోజు ఎకరానికి 800 రూపాయలు మా దగ్గర వసూలు చేస్తున్నారు. మరి అసలు చేనికి వేస్తానికి ముందే వేస్తానికే ముందు దొరకట్లేదు. రేపు ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టారో కట్టలేదో తెలియదు. రైతుల దగ్గర అయితేనే కట్ చేసుకుంటున్నారు బ్యాంకులో వెళ్ళి. ఏం చేయాలో పరిస్థితి అర్థం కాకుండా. ఎకరానికి 10,000 అవుతుంది ఒక ట్రిప్కి. 3 ట్రిప్పులు 3 పదులు 30,000. అసలు దాంట్లో మిగిలేదు మాకు ఎంత ఏందో. అసలు ఈ సంవత్సరం పొలం ఎందుకు వేసామో ఏమో అర్థం కాకుండా ఉంది. ప్రభుత్వం ఏమో అంతా బాగానే ఉంది, షార్టేజీ లేదు, యూరియా కొరత లేదని చెప్తారు. ఆ గవర్నమెంట్ భూమి మీదకి వస్తే కదండి, రైతుల దగ్గరకు వస్తే కదా తెలిసేది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ ఉండేదో చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు కొట్టకపోతే యూరియా, ఇప్పుడు చల్లకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది కాంప్లెక్స్ ఎరువులు తినలేదండి. యూరియా సన్న మొక్క కాబట్టి యూరియానే వేసుకోవాలి. కాంప్లెక్స్ తినలేదు, యూరియానే కావాలి. ఇప్పుడు ఎకరానికి 4 కట్టల యూరియా పట్టిద్ది. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 30 ఎకరాలు వేసాం. ఎన్ని కట్టలు దొరికినాయి? 3 కట్టలు దొరికినాయి. ఏమంటున్నారు మరి పరిస్థితి? వచ్చిద్ది ఇస్తామంటున్నారు. మరీ దారుణంగా ఉంది పరిస్థితి. మామూలుగా లేదు. అంతా 3 సార్లు పెట్టారు. ఈ ఏరియా మొత్తం 3ఓసారి. ఫర్టిలైజర్ అందరూ ఏది అందట్లేదు. యూరియా ఇట్లా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళకి వేయట్లేదు. ఏం యూరియా దొరకట్లేదు. ఏడ దొరుకుతుంది? అది మంత్రి గారు పుష్కలంగా ఉందని చెప్తున్నారు కదా. ఏడంది పుష్కలంగా? అడగపోతేనే ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి లేదు. అడిగితేనేమో లేదు, రేపు వచ్చింది ఎల్లుండి వచ్చింది అని చెబుతున్నారు. ఇంత కష్టం రైతు ఎప్పుడు పడలేదండి. నంబూరు గ్రామ రైతులు అంత వరదలో అంత డ్యామేజీ, ఇంత పంట నష్టం ఎప్పుడు చరిత్రలో లేదండి మా గ్రామంలో. ఈ గవర్నమెంట్ వచ్చి రైతు అనే ఆవిడ ఎంతో ఇబ్బంది పడుతున్నాడండి. కొండవీటి రాజధాని ముప్పు అంత తీసుకొచ్చి గుంటూరు ఛానల్ పెట్టి, ఆ గుంటూరు ఛానల్ గళ్ళు పెట్టి, ఆ గళ్ళు ఏవదొత్తి మా పొలాలు మొత్తం మునిగిపోయింది. వారం 10 రోజులు దాకా అసలు ఈ రోడ్డు మునిగిపోయిందండి. ఇక్కడ దాకా వచ్చిందండి ఈ రోడ్డు. ఈ రోడ్డు మునిగిపోయే స్టేజ్కి వచ్చిందంటే ఈ పొలాలకు ఏ స్టేజ్లో ఉండే చూడండి. చెట్లు కూడా కనపడినట్టుగా వరద వచ్చింది. ఈ సమయంలో యూరియా కావాలి, కానీ యూరియా మాత్రం ఇవ్వట్లేదు. వచ్చిన యూరియా తెలుగుదేశం పార్టీ నాయకులకే ఇచ్చేస్తున్నారు, రైతులకు మాత్రం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, నంబూరు.